వెల్కమ్ టు నిర్గుణ ఛానల్. దసరా నవరాత్రులలో రెండవ రోజు గాయత్రి మాత అవతారం. సకల వేదాలకు మూల మంత్రాలకు వేదమాత గాయత్రీదేవి. తల్లిని మించిన దైవం లేదు. గాయత్రి మంత్రానికి మించిన మంత్రమూ లేదు. తల్లి తన బిడ్డలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ రక్షణను కలిగిస్తుంది. అలాగే గాయత్రి మంత్రం చదివిన వారికి, విన్నవారికి ఆ వేదమాత రక్షణ ఎల్లప్పుడూ ఉంటుంది. గాయత్రి మంత్రం ఎంతో శక్తివంతమైనది. సాధకులు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా త్వరగా ధ్యాన శక్తిని పొందగలుగుతారు. ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూనే ఫోను ద్వారా గాయత్రి మంత్రాన్ని వినడం ద్వారా ఎంత పని చేసినా అలసిపోరు. గర్భవతులు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా గుణవంతులైన సంతానానికి జన్మను ఇవ్వగలుగుతారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ మంత్రాన్ని చదివించడం ద్వారా వాక్శుద్ధి కలిగి బుద్ధి వికసిస్తుంది. విశ్వామిత్రుడు, ఆదిశంకరాచార్యులు, కంచి పరమాచార్యులు, మాస్టర్ ఈకే గారు వంటి గొప్ప సాధకులు గాయత్రి మంత్రాన్ని పఠించారు. మనం కూడా అదే మార్గంలో ప్రయాణం చేద్దాం. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.